గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇలా జరిగింది. నాకు తెలిసి మీరు నమ్మరు నేను చెప్తే కూడా. నాకు గోరింటాకు పెట్టుకుంటే ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒకటి మీన్స్ నేను అంటే హ్యాపీగా ఉన్నాను అనమాట, ఏడుస్తాను. గోరింటాకు పెట్టుకోవడం వల్ల కష్టాలు వస్తాయి అంటారు. అది ఎంతమంది తెలుసో తెలియదో నాకైతే తెలీదు. నాకైతే ట్రూ జరుగుతుంది. హర్షకు జరగలేదు, నాకు మాత్రమే జరిగింది. మొబైల్ కింద పడింది, స్క్రీన్ పగిలిందని మాత్రమే అనుకున్నా. కానీ స్క్రీన్ ఓపెన్ చేసి చూసి సర్లే స్క్రీన్ మార్చేయచ్చు కదా అని చెప్పి ఉన్నాను సైలెంట్గా. సరే అని చెప్పి పొద్దున లేచి చూసి స్క్రీన్ టచ్ పని చేయడం లేదు. సరే స్క్రీన్ తీద్దామని చెప్పి తీసి చూస్తే లోపల స్క్రీనే సపరేట్ అయిపోయింది. కనిపిస్తుందా? స్క్రీనే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయించాలంటే ఎంత అవుతుందో నాకు తెలియదు. ఒకవేళ 2000 కన్నా ఎక్కువ అనిపిస్తే కొత్తది కొనాలి. ఫస్ట్ టైం నా శాలరీతో కొన్న ఫోన్ ఇది. అంటే 4 years అయింది. 4 years అయింది నువ్వు మార్చాలి అని చెప్పి టైం వచ్చింది అనుకుంటా, పగిలిపోయింది. మళ్ళీ కొనాలి. కొంటానో లేదో తెలీదు. 2000 లోపు లేదా 1000 లోపు రిపేర్ అయితే ఓకే చేయించుకుంటా. అంతకంటే ఎక్కువైతే మాత్రం వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఓల్డ్ మోడల్ అండ్ బాగా క్లియర్ చూడండి. ఇలా అంటే కింద తెలుస్తుంది, స్క్రీన్ బయటకు వచ్చేసింది మొత్తం. ఏదో ఊరికి అలా ఉంది అంతే. జస్ట్ దీని రిపేర్ ఎంత అడుగుతారో నాకైతే తెలీదు. డౌట్ఫుల్గానే వెళ్తున్నాను. ఎక్కువ అడిగితే కొత్త ఫోన్ కొనుక్కోవడమే, ఇంకేం చెయ్యలేను నేను. ఎందుకంటే అది ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా శాలరీతో కొన్న ఫోన్ ఇది. ఎందుకు కొత్తది అనుకున్నామంటే అంత పెట్టి కూడా ఒకసారి ఏమైందంటే రిపేర్ చేయించుకున్నా కూడా ఒకసారి ఏమైందంటే వర్ష ఫోన్ అలా స్క్రీన్ ఏదో ప్రాబ్లం అయింది. మళ్ళీ కొత్త స్క్రీన్ వేయించుకునేది. అది మళ్ళీ పని చేయలేదు. టచ్ వన్ డే పని చేసింది, తర్వాత పని చేయదు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కూడా వేస్ట్ ఆఫ్ టైం, మళ్ళీ ఖర్చు అని చెప్పి దానివల్ల మళ్ళీ కొత్తది కొనాల్సి వచ్చింది. ఈ ఫోనే అనుకుంటా. ఈ ఫోన్ కాదు అది, ఇంతకుముందు రెండో ఫోన్ మీకు ఇచ్చిన ఫోన్ అది. ఓకే ఆ ఫోన్ నేను చెప్పింది నువ్వు కొనింది. సెకండ్ ఆ ఫోన్ ప్రాబ్లం అయిన తర్వాత ఈ ఫోనే కొనడం. మళ్ళీ ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం. సో ఈరోజు రిపేర్కి వెళ్తున్నాము, చూపిస్తా అవుతుందా లేదా అని. మేము ఎక్కడికి వెళ్తామో కూడా చూపిస్తాం. తిరుపతిలో రిపేర్కి వెళ్ళాలంటే కాంప్లెక్సా, శ్రీనివాసన్ కాంప్లెక్స్ ఆర్ శ్రీనివాస కాంప్లెక్స్ కాదు, శ్రీదేవి కాంప్లెక్స్కి వెళ్తున్నాం. ఆర్ సెంట్రల్ పార్క్ కాదు, శ్రీదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తాము. లేదా ఇంకెక్కడైనా బయట చూడాలి. నాకైతే కరెక్ట్గా తెలియదు ఎక్కడ సరిగ్గా బాగా చేస్తారు అని. ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తే మాత్రం మోసపోతాం ఖచ్చితంగా. మోస్ట్లీ స్టోర్కి వెళ్దామని అనుకుంటున్నాము, OnePlus స్టోర్కి. ఇన్ని రోజులు స్టోర్ అవసరం రాలేదన్నమాట. ఈ రోజు స్టోర్కి వెళ్ళాలి. అసలు నిజంగా మొబైల్ మాత్రం చాలా బాగుంది. చాలా హ్యాంగ్ అవ్వలేదు, ఇంతవరకు ఏ ప్రాబ్లము రాలేదు. కానీ ఫస్ట్ టైం నా చేతులారా నేను కింద ఇస్తే పగిలిపోయిన ఫోన్. అండ్ నాది కూడా OnePlus, ఇద్దరిది OnePlus. 1 month డిఫరెన్స్తో కొనుక్కున్నాం ఇద్దరు. అమ్మాయి April 28 ఐ థింక్ 2022 April 24 కొనింది. నేను వచ్చి May 8 నా బర్త్డే ముందు రోజు కొనుక్కున్నాను 2022. 3 years అయినట్టు. 3 years అండ్ జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూలై 3 years 2 months నాదైతే. నీది అంతే ఇంచుమించు అంతే డేస్ డిఫరెన్స్. ఇక చూపిస్తాము మేము అది రిపేర్ అవుతుందా కొత్తది కొంటామా అనేది. ఫైనలీ సెంట్రల్ పార్క్ అయితే వచ్చేసాము. ఈ OnePlus స్టోర్ ఎక్కడుందా అని వెతుకుతున్నాను నేను. అండ్ ఈ సెంట్రల్ పార్క్ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది, చాలా పాతది. బట్ అప్పట్లోనే ఎంత బాగా కట్టారు చూడండి. ఇంకా నాకు OnePlus స్టోర్ దొరికింది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఫైనలీ అతనికి మొబైల్ ఇచ్చాము, చూపిస్తే 470 అవుతుంది చేయగలుగుతామని చెప్పారు. సో ఇంకా 470 కదా అని ఇచ్చేసాము. ఇంకా అలా చల్లగాలి కోసం బయటికి వచ్చాం. ఈ వర్ష ఏమో అయ్యో పింపుల్స్ వచ్చేసాయి అంటుంది. ఈ మధ్య మాకు పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ చేయడం వల్ల లేకుంటే ఇంకేమో తెలియట్లేదు, డస్ట్ వల్ల ఏమో మేబీ. ఈ మధ్య తిరుపతిలో ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ఆ ట్రాఫిక్ వల్ల పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది. అండ్ ఇదిగోని మన తిరుపతి మున్సిపల్ ఆఫీస్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ బోర్ కొట్టి అలా తిరుగుతూ ఉంటే వర్ష కింద చూడమని చెప్పింది. చూస్తే ఏమో పిల్లలు ఆడుకున్నారు అక్కడ హ్యాపీగా. అండ్ చూడండి మధ్యలో ఒక చిన్న పాప ఆర్ బాబు, ఐ డోంట్ నో, ఐ థింక్ బాబు, ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. అండ్ మీరు గమనించారంటే మా వీడియోస్లో చిన్నపిల్లల అట్రాక్షన్ అయితే చాలా ఉంది. మేమైతే కావాలని తీసుకురావట్లేదు, అలా కలిసి వచ్చేస్తుంది మాకేంటో. నేనైతే గాడ్ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం కాబట్టి. ఇక్కడ చూడండి వర్ష ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మొబైల్ అయితే రెడీ అయిపోయింది, 470 తీసుకున్నాడు. ఆ రబ్బర్ బ్యాండ్స్ 3 hours తర్వాత ఓపెన్ చేయమన్నాడు.
అప్పటికి అది అంటుకునేస్తుందంట. మొబైల్ కూడా ముందులా బాగా వర్క్ చేస్తుంది. టచ్ కూడా నార్మల్గా వర్క్ అవుతుంది. బలూన్స్, నాకు బలూన్స్ చాలా ఇష్టం. వదిలితే ఇప్పుడు కూడా కొనుక్కుంటాను. బట్ ఎవరన్నా చూస్తే ఈ పిల్ల ఏంది ఇంత ఉంది బలూన్స్ కొనుక్కుంటుంది అనుకుంటారని కొనట్లేదు. సరే అని ఇంటికి వెళ్తూ ఉంటే ఇక్కడ 70% ఆఫ్ అని బోర్డు కనిపించింది. ఆ బోర్డు కనబడగానే లోపలికి వచ్చేసాం. కలెక్షన్ బాగుంది, ప్రైస్ బాగుంది. సో అలా అని 2 టాపులు తీసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా బాగా అలసిపోయాము. పానీపూరి తిందామని ఒక షాప్కి అయితే వచ్చాం. భవానీ నగర్లో కొత్తగా పెట్టారనుకుంటే ఈ మధ్య. ఇంకా వర్ష ఏమో ఆ మొబైల్ని చూసిందే. నిజంగా ఆ షాప్ వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. నీట్గా రెడీ చేయించాడు. వర్ష చేతులేమో తిన్నగా ఉండవు. ఇంకా తీసేయచ్చా అని అడుగుతూనే ఉంది. నేనేమి ఉండవే తల్లి, 3 అవర్స్ చెప్పాడు, 2 అవర్సే అయింది, ఇంకా 1 అవర్ ఆగు అని చెప్తున్నాను. మేమైతే మసాలా పూరి చెప్పుకున్నాము. అదేమంత బాగాలేదు. వర్షకైతే అస్సలు నచ్చలేదు. చూడవే ఎంత నీళ్ళగా ఉందో. ఇది మసాలా పూరియా లేకుంటే పానీపూరియా అర్థం కావట్లేదు అంటుంది.